బ్రిటిష్ సామ్రాజ్యం సూర్యుడు అస్తమించని రాజ్యమని విర్రవీగుతున్న కాలమది. కానీ అదే సూర్యుడికి చెమటలు పట్టించిన గడ్డ ఈ కిత్తూరు. చరిత్ర పుటల్లో చాలా మంది రాజుల పేర్లుంటాయి, కానీ పోరాటానికే ప్రతీకగా నిలిచిన పేరు రాణి చెన్నమ్మ. కన్నడ గడ్డపై కిత్తూరు కోట సాక్షిగా ఒక మహిళ సింహంలా గర్జించింది. దత్తత పుత్రుడికి రాజ్యం దక్కకూడదంటూ తెల్లదొరలు తెచ్చిన అన్యాయమైన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని కాలితో తన్నిన ధీరశాలి ఆమె. నా మట్టిపై అధికారం చెలాయించడానికి మీరెవ్వరు అని నిలదీస్తూ 1824లో ఈస్ట్ ఇండియా కంపెనీ బలగాలపై విరుచుకుపడింది. అహంకారంతో వచ్చిన కలెక్టర్ తాకరేని మట్టి కరిపించి ఆంగ్లేయుల గుండెల్లో మరణ మృదంగం మోగించింది. కుట్రలు వెన్నుపోట్ల వల్ల బందీ అయినప్పటికీ ఆమె చెరసాల గోడల మధ్య కూడా ఆమె కళ్ళల్లో స్వేచ్ఛా కాంతి తగ్గలేదు. లక్ష్మీబాయి కన్నా ముందే బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించిన తొలి విప్లవ జ్వాల ఈమె. నేటికి కిత్తూరు మట్టిని తాకితే చెన్నమ్మ పౌరుషం ప్రతి భారతీయుడి రక్తంలో ఉప్పొంగుతుంది. సాధారణ శకం 1178లో భారత భూభాగంపై ఇస్లామిక్ దండయాత్రల నీడలు కమ్ముకుంటున్న సమయమది. గుజరాత్ పాలకుడు అజయ్ పాల్ మరణించడంతో సోలంకి సామ్రాజ్యం బలహీనపడిందని భావించిన క్రూర దండయాత్రదారుడు మహమ్మద్ గోరీ భారీ సైన్యంతో అనిహిలావాడపై విరుచుకుపడ్డాడు. కానీ అక్కడ ఆయనకు ఎదురైంది ఒక సామాన్యురాలు కాదు, అపరకాళీ స్వరూపం రాణి నాయకీదేవి. తన పసివాడైన మూలరాజును వీపున పట్టుకొని చేతిలో కత్తిపట్టి అబూ పర్వత శ్రేణిలోని కాయాధర యుద్ధ క్షేత్రంలోకి సింహగర్జన చేస్తూ దూకింది. గోరీ గర్వాన్ని అణిచివేస్తూ అతని అజేయ సైన్యాన్ని చిత్తుగా చీల్చి చెండాడింది. ఆ వీరమాత దెబ్బకు ప్రాణాలు దక్కించుకోవడానికి గోరీ వెన్ను చూపి పారిపోయాడు. చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఈ అద్భుత విజయం భారతీయ నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనం. దశాబ్దాల క్రితమే విదేశీ దురాక్రమణదారులను గడగడలాడించిన గుజరాత్ సింహిని రాణి నాయకీదేవికి మన వీర వందనం. చరిత్ర పుటలను చీల్చుకుంటూ రణరంగంలోకి దూకిన అగ్ని పర్వతం మన ఝాన్సీ లక్ష్మీబాయి. కాశీలో మణికర్ణికగా పుట్టి గంగాధర్రావును పెళ్లాడి ఝాన్సీ మహారాణిగా మారిన ఆమె జీవితం ఒక వీర కావ్యం. డల్హౌసీ ప్రవేశపెట్టిన క్రూరమైన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రాణాలకు తెగించి ధిక్కరించింది. నా ఝాన్సీని అంగుళం కూడా ఎవ్వరికి ఇవ్వనని గర్జించిన తీరు అజరామరం. ఎర్రటి రణరంగంలో తన పసివాడైన దత్తపుత్రుడు దామోదర్ రావును వీపున కట్టుకొని నోటితో గుర్రం కళ్ళం పట్టుకొని 2 చేతులతో కత్తులు ఆడిస్తూ ఆంగ్లేయ మూకలపై దూకిన ఆమె పరాక్రమం శత్రువుల వెన్నుల్లో సైతం వణుకు పుట్టించింది. మాతృభూమి స్వేచ్ఛ కోసం మేజర్ జనరల్ హూజ్ రోజ్ దళాలతో ఒంటరి సింహంలా పోరాడింది. గ్వాలియర్ గడ్డపై తన ఆఖరి రక్తపు బొట్టు వరకు స్వాతంత్ర జ్వాలను రగిలించిన ఆ మహావీరమాత త్యాగం అనన్యం. భరతమాత గుండె చప్పుడు ఉన్నంత కాలం ఆ వీర వనిత పేరు ఒక రణ నినాదమై ఈ గాలిలో మారు మోగుతూనే ఉంటుంది. జై ఝాన్సీ, జై భారత్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.